అరే రమేష్, ఇవాళ ఎక్కడికి పోకురా, ఇంట్లోనే ఉండు. ఎందుకే ఇవాళ ఏమన్నా అమాసనా? దయాలకి ఇట్లా తిరుగుతాయా ఏంది? అమాస కాదు పుణ్యం కాదురా, అయినా సరే ఏడికి పోకు. ఏంది ఇంట్లున్నా? నిన్ను ఇంట్లుంటే పులిబోళ్ళు ఉన్నట్టే, పులి ఎప్పుడు బోన్లు ఉండద్దు, నేను ఇంట్లుండదు. ఇంట్లుండవా? బయటికి పోయి ఏం చేస్తావు? బత్తాయి పండ్లు అమ్ముతావా? ఇంట్లుండా అంటున్నావు. బత్తాయి పళ్ళు అమ్ముతాను, బాదం పళ్ళు మింగుతాను, నీకెందుకే? ఇంకెవరికి కావాలో? నాగాక నాగలోకాన ఉన్న నాగకన్య కావాలా? నాగకన్య కావాలా? నువ్వు ఏడికి పోయేది లేదు, ఇంట్లోనే ఉండు. తెచ్చుకున్న బొచ్చుకును బయట పోయినుకుంటా ఇంట్లుంచుకున్నట్టు నన్నెందుకే బయటికి పోనిస్తలేరు? బయటకు పోయి బదనాం అవుడు కంటే ఇంట్లుండి ఇజ్జత్ కాపాడుకోవడం మేలు. నేనేం భద్రമായ పనులు చేసింది అసలు? ఏం చేసినా చేయకున్నా సరే నువ్వు ఇవాళ ఇంట్లోనే ఉండాలి, అంతే. ఇంట్లోనే ఉంటా పాటు. అంటే నేను ఉండమంటే ఉండలేదు గాని అది చెప్పంగానే నీ షవులలో చక్కెర పోసినట్టు అయిందా? అట్లేం లేదే, ఎవ్వరు చెప్పినా ఇంట. మరి నేను చెప్పినప్పుడు ఇంట్లోకి ఎందుకు రాలేదు? అది చెప్పంగానే ఇంట్లోకి ఎట్లా పోతున్నావు? నువ్వు చెప్పినట్టు ఇంటనే. అంటే నేను చెప్తేనవా? నువ్వు చెప్తానే ఆయన ఫోటో నాగిన. అంటే నేను చెప్పినప్పుడు ఆగనట్టే కదా. కాలమే కాటు వేసిందా, వేదనే వెల్లువయ్యిందా, కలతలే లేని కళ్ళల్లో వెలుతురే మాసిపోయిందా. దీనికి అంతటి కారణం మా అమ్మనే. ఆగు, నేను సంగతి చెప్తా. నేను ఇంట్లుంటేంది, ఇల్లు విధి ఉంటేంది, లేనిపోని జవడాలు పెట్టించినావు. నేనేం పెట్టించిన నన్ను అంటున్నావు? ఇంకేమన్నా ఇద్దరు మద్దరు ఇరికిచ్చినావు, కథం. ఇక నేను పోతానా పో. ఏమ్రా రమేష్, ముక్కుల మీద పడ్డ నిమ్మరసం లెక్క ఏమో పొగలు కాకుండా పోతున్నావు ఎందుకో? ఏం చెప్పాలరా, పట్టుకుంటాను కప్ప కోపం, ఇటు అంటాడు పాము కోపం. ఇప్పుడు నువ్వు పాముని కప్పని ఎందుకు పట్టుకున్నావురా? నీకేడ పని లేదా? ఏమో ఘాటి మీద పడ్డావు. వాటిని పట్టుడు కాదురా, నా పిల్లల గురించి చెప్తానా. ట్రాక్టర్ కు ట్రాలీకి మధ్యన కాలు ఇరికినా. ఎందుకురా, ఏమైంది? ఏమవుడు ఏముందిరా, ఒక్కరితో ఉంటే ఇంకొకరి కోపం. అయితే నువ్వు ఎవరితో ఉండకురా. ఎవరితో ఉండకపోతే ఎట్లుంటారా? ఎండ్రికాయ మొక్క పోడా. మరి ఎవరినో ఒక్కరు ఇడిచిపెట్టురా. తీసి పెడితే ఈ లోకాన్ని ఇడిచి పెట్టుట అవుతుందిరా. ఎందుకురా? వేరే లోకం పోతావా ఏంది? నేను ఒక్కనే పోతారా? ఇడిచిపెట్టి నన్ను చంపి యమలోకానికి పంపిస్తుంది. ఏం చేస్తావురా మరి? ఏం చేసినా ఒకరికి అల్లం అవుతా, ఇంకొకరికి బెల్లం అవుతా. అరే రమేష్, వాళ్ళిద్దరి కోసం అల్లం బెల్లం అవుడు కంటే మా ఇద్దరి కోసం మందు అవ్వచ్చు కదరా, తాగుదాం. అరే వాళ్ళు ఇద్దరు కలిసి నా రక్తం తాగుతా అంటే మీరేంద్రా మందు తాగుదామంటారు? మరి ఏం చేద్దాం, మందు లేకుంటే విందు పోదు. నీతో ఉంటే నాకు పొద్దు పోదు, నీ పోతానా? అరే రమేష్, అరే
ఇప్పుడు నేను ఎవరి దగ్గర పోవాలబ్బా? ఎవరైతే ఎక్కువ అలిగిరో వాళ్ళ దగ్గర పోయి బుజ్జగిస్తారు. బుజ్జి బుజ్జి లేదు బజ్జి లేదు నడా. బుజ్జి లెక్క దగ్గరకు వస్తే బర్రెలే కాయ అంటాను ఏందే? బర్రెలే కాయ అంటాను ఏందే? నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? పోయి దాంతోనే ఉండిపో, నాతోనేం పని? నీతోనే పని ఉన్నదా? ఇట్లా ఇలా క్యాలెండర్ చూసినావా? కొత్త క్యాలెండర్ ఏడా తెచ్చినావు? పోయిన ఏడాది క్యాలెండరే ఉన్నది అక్కడ, చూడన్నా పోయి. అద్దు తీయే. ఇగో రేపు ఒక ముఖ్యమైన రోజు. ఏందా రోజు? మీ ఇద్దరు పెళ్లి రోజా? మీ ఇద్దరు పెళ్లి రోజా? కాదే, నీ పుట్టినరోజు. అందుకే రేపు మంచిగా సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటానా. సెలబ్రేషన్ సరిపోతుందా లేదంటే వైబ్రేషన్ కూడా చేద్దాం అనుకుంటానవా? అప్ప దీనమ్మ కరెక్ట్ టైంకి వచ్చింది కదా కథం. ఏమైంది చెప్తలేవు? సెలబ్రేషన్ లేదు, కార్పొరేషన్ లేదే, అట్టిగానే అన్నదే. అట్టిగన్నావా? అంటే అంత అట్టిదేనా? అట్టిగాని దాంతోనే అట్టిగానే అన్ననే. అట్టిగాని దాంతోనే అట్టిగానే అన్ననే. ఏంది? నాకు అర్థం అయితే లేదు. నీకేంది? మీ ఇద్దరి మధ్యలో ఉంటే నాకేం అర్థం అయితే లేదు. నా పుట్టినరోజుని ఒక్కసారైనా జరిపించినావా? పేద సంవత్సరం కాదు జరిపించిన. పోయిన సంవత్సరం కాదు, ఈ సంవత్సరం అంటానా. ఈ సంవత్సరం రాకముందే ఎట్లా జరిపిస్తానే? మరి దానికి జరిపిస్తాను కదా. దానికి వచ్చింది కాబట్టి జరిపిస్తాననే. అంటే రాకపోయి ఉంటే జరిపించటోనివి కాదా? రాకపోయి ఉంటే జరిపించటోనివి కాదా? రాకుంటే ఎట్లా జరిపిస్తానే? బియ్యం పొయ్యి పెట్టక ముందే పల్లెంలో పూయ ఏమంటావా? పల్లెంలో పూయ ఏమంటావా? మాటలు నేర్చిన బుడంకాయ బుట్టంతా తిరిగిందట, అట్లా తిరుగుతున్నావు నువ్వు. నువ్వు దేని గురించి అయినా మాట్లాడు కానీ నా ఎత్తు గురించి మాట్లాడకే. నా ఎత్తు గురించి మాట్లాడకే. నేను నీ ఎత్తు గురించి ఏడా మాట్లాడినా? బుడంకాయ అనలేదా అని? బుడంకాయ అనలేదా అని? బుడంకాయ అంటే నువ్వా? ఈ చోటి మాటలు అవతలోళ్ళు అంటే అది నన్నే అన్నట్టు అనిపిస్తుంది. అనిపిస్తే పోయేదేం లేదు కానీ నా బర్త్డే చేయకుండా దాని బర్త్డేకి ఇట్లా నువ్వు చెయ్యాలి, నీకు దర్వే. దాని దరువుకు భయపడి నువ్వు బర్త్డే చేయకుండా ఉంటే నీకు లేకుండా ఎత్త పరువే. వేదన గాథలు మానవని న్యాయ దేవత కళ్ళున్న చూడదులే. ఏమైందిరా? ఏందట వాళ్ళ బాధ? ఏం బాధనా? ఇద్దరు మధ్యలో ఇరికిచ్చినావు, లాక్కోలేక పీక్కోలేక సత్తానా? ఏంది? నాకేం వినబడతలేదురా. నీకు ఎందుకు వినబడుతుంది? వినబడది చేసినంత నువ్వే కదా. సైకిల్ పుల్ల కాలు పెట్టింటాయింది నా బతుకు. అబ్బో, వీళ్ళిద్దరి మధ్యలో ఇరికినావు అనుకో, ఇక నేను ఉండేనా ఉండా జంపు. అబ్బా, అరే రమేష్, నువ్వు ఎంతైనా గ్రేట్ రా. నిజంగా నువ్వు పొట్టోలు గట్టోలు అన్నది నిరూపించినవురా. నిప్పులలో నీ కాలిపోతా అంటే నిజం చూసినావు అబద్ధం చేసినావు అంటే వింటరా. ఒక్కరిని పెళ్లి చేసుకోవడమే కుదరని ఈ రోజుల్లో ఇద్దరిని వేసుకొని ఇరగదిస్తున్నావంటే మామూలు మాటలు ఆరని మాటలా? వారి ఇద్దరు మాట అన్నాడువా, మూట లెక్క నలిగిపోతారా. ఏదో ఒక్కరోజు చినిగిపోతా. ఎందుకురా? ఏమైంది? అరే, ఒకే బాయిలో 1000 కప్పలు ఉంటాయి కావచ్చు కానీ ఒకే ఇంట్లో 2 కప్పులు ఉండయిరా. అంటే వాళ్ళిద్దరు నీ మెదడేంటూ రారా? అరే, నిజంగా తినకపోయినా తిన్నంత పని చేస్తారా. ఏమైందిరా అసలు? ఇద్దరు చేసుకుని సుఖపడతామని మేమనుకుంటే సుర్రు సుమ్మైతుంది అంటున్నావు కదా. అవునరా, దానికోసం చేస్తే దీనికి నచ్చది, దీనికోసం చేస్తే దానికి నచ్చది. అరే, అసలు నీకు ఇద్దరు పిల్లలు ఎట్లా అయ్యిర్రా? అరే, ఎట్లయిదో తెలవాలంటే నా గతం మీకు తెలవాలరా. అరే, గతమే తెలవాలి, ఎందుకంటే నీ భవిష్యత్తు మాకు తెలియదు కదా. ఏందో చెప్పు. అరే, ఒకసారి పైకి చూడురి. పొట్టి, ఇప్పటికే మన ప్రేమ విత్తనమై మొక్కై పెద్ద వృక్షమైంది కదా.
అవును ప్రియా, ఏదైనా పిడుగుపడి ఆ వృక్షం కాలిపోకుంటుంటే చాలు. గట్లేం జరగత్తి. ఇగో నీకు విషయం చెప్పాలి. మీ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తారంటావు. అగో నీకెట్టా తెలుసు? మా ఇంట్లో కెమెరా పెట్టినావా? ఇప్పటిదాకా మీ ఇంట్లో అడిగే పెట్టలేదు, కెమెరా ఎట్లా పెడతా చెప్పు? మరి నీకెట్లా తెలిసింది చెప్పు? ఎన్ని సినిమాలు చూడలేదు చెప్పు? మాటలు లేనప్పుడు ఇవే మాటలు చెప్తారు. మరి నాకు పెళ్లి చేసిరు అనుకో ఏం చేస్తావు? నీ పెళ్ళికి బ్యాండ్ కొడతా. అంటే నన్ను పెళ్లి చేసుకోవా? చేసుకుంటా. నీకు నమ్మకం లేకుంటే చెప్పు, నీకు ఇప్పుడే తాళి కడతా. ఇప్పుడు అద్దులే, ఇంట్లో చెప్పినాకనే కడుతూ. లేదు, నువ్వు నమ్మటట్లేవు. అమ్మా ఏందో చెప్పే. అరే రమేష్, నువ్వు ఎక్కడున్నా అర్జెంట్ గా రా. సరే అత్త నాకు. ఇగో అమ్మ అర్జెంట్ గా ఫోన్ చేసింది, ఆగం రమ్మని. సరే నేను పోతా మరి. సరే ఆగం కాకుండా వేగంగా పోయిరా పో మొగడా. సరే పోయేత్తా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా బిడ్డను నీ కొడుకు వేసుకోవాలక్క. అరే చెప్పిన కదా తమ్ముడు, నీ బిడ్డే నా కోడలని, నీ బిడ్డే నా కోడలని. అమ్మా ఓ అమ్మా, ఏందే నువ్వు? పెళ్లి సుత పెట్టుకున్నావు, పెళ్ళేదాకా నువ్వు నన్ను అమ్మ అని పిలవద్దు. మొత్తం మౌనరథమే చెయ్యాలి. చిన్న మాట వచ్చినా నా మీద ఒట్టే. అక్క, అల్లుడు ఆనందం కింద సంబరపడతాడు. అవును తమ్ముడు, నీ బిడ్డ అని పెళ్ళంటే వాడు సంబరపడకుంటే ఎవరు సంబరపడతారు? అల్లుడు, ఈ విషయం నా బిడ్డ చెప్తా, మస్తు సంబరపడుతుంది. అయ్యో, ఈ విషయం తాళి కట్టిందని తెలిస్తే నన్ను నోట్లే విషం పోతుంది. అక్క, ఇక నీ పోయి పెళ్లి పనులు చూసుకుంటా. ఓకే అల్లుడు, బాయ్ బాయ్, వెళ్తా. నువ్వు పెళ్లి పనులు చూసుకో, నేను నా సాగు పనులు చూసుకుంటా. అయ్యో అమ్మయ్యా, నా కొడుకునైతే ఇంట్లో చేసిన. నా కొడుకు మస్తు సంబరపడతాడు. గట్ల నాకు 2 పిల్లలు అయ్యిర్రా. మరి మొదటిసారి తాళి కట్టిన అమ్మాయి మీ ఇంటికి వచ్చి లొల్లి పెట్టలేదారా? ఎందుకు పెట్టలేదురా? ఇద్దరు తరపున పెద్ద పెద్ద పంచాయతీలు అయినాయి. ఇక ఆఖరికి 3 ఒకటైనవురా. ఓహో, అప్పటి నుంచే ఒకే ఆడలా 2 కత్తులు అయ్యా. ఉంటే ఉండనిరా, కానీ నన్ను పొర్తాన్నాయి. అదే నా బాధ. ఇప్పుడు ఇంటికి పోతే ఏమవుతుందో. ఇన్ని రోజులు నన్ను కొట్టి మీరు కొట్టుకుంటారేదే మళ్ళా? దీన్ని లెక్కలకి దీన్ని కొట్టుడు కాదు, దీన్ని నోరు కట్టేయాలి. ఏందే నా నోరు కట్టేసేది? మా బావని చేసుకునేదాకా నన్నే కొడతా అంటవా? మీ బావే ముందు నన్ను పెళ్లి చేసుకున్నాడే. గట్టిగా గుద్దితే భూమిలోకి దిగుతాడు. గీ పొట్టడు నీకెట్లా నచ్చిండే? నీకెట్లా నచ్చిందో నాకు కూడా అట్లనే నచ్చిండే. ఆగుంది బిడ్డ, ఆగుంది. ఎందుకే ఎగబడే కొట్టుకుంటాను? 3 మంచి కలిసి ఉండరా? నువ్వు నా కొడుకు చంపుతాను. ముందుగా నన్ను నాగం చేసి నువ్వే కాదే. ఇగో చూడు బిడ్డ, నీ తండ్రిని, నీకు తండ్రి అటువంటి జరిగిన తప్పు అనుకోకుండా జరిగింది, సవరించుకున్నారు. మీరిద్దరు కయ్యం పెట్టుకుంటే మధ్యలో కాలిపోయేది అల్లుడే. మీరు
మీరిద్దరు అక్కా చెల్లెళ్ళకి కలిసి ఉంటే అల్లుడి కంటికి ఆనందం ఉంటుంది. మీరిద్దరు ఇట్నే కొట్టుకుంటే అల్లునికి కుంపటి పెట్టినట్టు ఉంటుంది. మీరిద్దరు అహం పక్కకు పెట్టి ఈయన కోసం కలిసి ఉంటుంది. అక్క అయిందేదో అయింది, మనమిద్దరం మంచిగా కలిసి ఉందాం. సరే చెల్లి, నీ ఇష్టమే నా ఇష్టం. అమ్మయ్య మావయ్య, నువ్వు మావయ్య కాదు మాయగాని, నీ వల్ల అందరు కలిసిపోయారు. ఏంటే పల్లెంలో అన్నం తీసుకున్నా తినకుండా? నీకు తినిపిద్దామని తీసుకొచ్చిన. అవునా? అక్క నేను తినిపిస్తా ఫస్ట్. లేదు, నేను తినిపిస్తా. నేను తినిపిస్తా అక్క. నేను తినిపిస్తా. నేను తినిపిస్తా అన్నా కదా. నేను తినిపిస్తా అని చెప్పిన కదా. నేను తినిపిస్తా. నేను తినిపిస్తా. అరే నేను తినిపిస్తా. నేను అరే నేను తినిపిస్తా అని చెప్తాను, అర్థమైతలేదా? ఈ జన్మలో మారాలి మీరు. అంటే నేను చెప్పంగానేమో ఉండమంటే ఉండలేదు. డైలాగ్ స్టార్ట్ కాగానే అబ్బో మళ్ళీ ఏమో ఏదో స్టార్ట్ చేసింది రాబోయ్. అయిందా? దగ్గరికి వస్తే బరే లెక్క అయ్యంటే ఇట్లా పెట్టాలి. దగ్గరగా ఎవరైతే పెట్ట చెప్పు. ఇదే మాట ఇప్పుడు ఇలా ప్రభాస్ ఎవరు? ఎన్ని సినిమాలు లేదు, మాటలే లేనప్పుడు ఇదే మాట చెప్తారు. ఎన్ని సినిమాలు చూడలేదు. ఏమిందరా రమేష్, నిప్పుల మీద పడ్డ నిమ్మరసం లెక్కన పొగలు కప్పుకుంటూ వస్తాను ఎందుకో? ఏం చెప్పాలరా, ఇద్దరితో బాగా గొడవ అయింది. సరే రమేష్ దా. ఏమైంది రమేష్? నిప్పుల మీద పడ్డ నిమ్మరసం లెక్క పొగలు కప్పుకుంటూ వస్తానవేమో. ఏం చెప్పాలరా నా బాధ? పట్టు అంటే కప్ప పోకు, ఇటు అంటే పాము పోకు. వస్తానవేమో నిప్పుల మీద పడ్డ నిమ్మరసం లెక్క ఏమో పొగలు కప్పుకుంటూ వస్తానవేమో. మాట్లాడుకో. ఏ రమేష్ గారు అన్నాక డైలాగ్ చెప్పాలి. ట్రాక్టర్ కు ట్రాలీకి మధ్యన కాలు ఇరికినట్టు ఇరికిన తమిళ మీడియం ఉంటుంది. ఏమవులే ఉందిరా, కుక్కలతో ఉంటే ఒకరు కోపం పెడితే ఇక నేను ఈ లోకాన్ని ఇచ్చిపెట్టుడు అవుతుందిరా, అంటే సంపెత్తారన్నట్టు. అరే రమేష్, వాళ్ళిద్దరి కోసం అల్లం బెల్లం అవుడు కంటే మా ఇద్దరి కోసం మందవచ్చులు గారు తాగుదాం. మాటలా వాళ్ళిద్దరి మాటలు నడుమ మూట లెక్క నలిగిపోతున్నారా, ఒక రోజు నన్ను చింపేస్తారు వాళ్ళు. ఏమైందిరా అసలు, ఇద్దరిని వేసుకొని సుఖపడుతున్నాడు మేమనుకుంటే సుర్రు సుమ్మైతుందన్న అంటున్నావు కదా. అన్నీ కొత్త సెట్ వస్తుంది ఫ్రెష్ వైట్ అంతా. యాక్షన్. ఓహో, అప్పటి నుంచే ఓకే. వెల్కమ్ టు యూబీ ఫ్రేమ్స్. మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా పక్క పొడి గట్టి గుర్తు